ద మోస్ట్ డిస్టర్బింగ్ సీన్ బ్రేక్ డౌన్. ఈ సీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది బికాస్ చాలా మందికి ఇది జస్ట్ ఒక స్కారీ మూమెంట్లో అనిపిస్తుంది, కానీ దీన్ని డీప్గా అనలైజ్ చేస్తే ఇది ఒక మంచి హారర్ సీన్ కంటే ఎక్కువ డిస్టర్బింగ్ సైకాలజీని చూపిస్తుంది. అండ్ ఈ సీన్ వైరల్ అవడానికి రీజన్స్ నెంబర్ 1, రా అండ్ బ్రూటల్ ఎమోషన్స్. హారర్లో జంప్ స్కేర్స్ కన్నా బ్రూటల్ ఎమోషన్స్ ఆడియన్స్ని డీప్గా ఇంపాక్ట్ చేస్తాయి. నెంబర్ 2, షాక్ ఫ్యాక్టర్. మూవీలో ఆమెకు సైకో దెయ్యం పట్టిందని, సమాజం బాగు కోసం ఆమె పోతేనే చాలా మంది సేవ్ అవుతారు అనే పాయింట్ పైన సొంత పేరెంట్స్తో ఆమెను చంపించేస్తారు. ఇది మనుషుల్లో ఉన్న భయం ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందో అని చూపించే సీన్. నెంబర్ 3, రియల్ లైఫ్ హారర్ వైబ్. సొసైటీలో ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ జరిగిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందుకే ఇది చాలా మందికి రిలేటబుల్ అనిపిస్తుంది. నెంబర్ 4, క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని స్లోగా ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ కి న్యాచురల్ గా పానిక్ క్రియేట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ సీన్ లో ఆడియన్స్ కి సస్పెన్స్, షాక్ ప్లస్ ఎమోషన్ ని 1 షాట్ లో డెలివర్ చేసింది. అండ్ ఫైనల్ గా మూవీ ఓవర్ వ్యూ అండ్ రిజల్ట్. మూవీ నేమ్ 12 o'clock. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. రిలీజ్ ఇయర్ 2021. జానర్ సైకలాజికల్ హారర్. వెర్డిక్ట్ ఫ్లాప్ ఇన్ థియేటర్స్. ఈ మూవీ రిలీజ్ అయ్యాక కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది, కానీ కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ ఇలాంటి సీన్స్ లేటర్ సోషల్ మీడియాలో రికగ్నిషన్ తెచ్చుకున్నాయి. ఇంకా ఇలాంటి కంటెంట్లు చాలా వస్తాయి, సో మన పేజ్ ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.